ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. 3వ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను. అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా? దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్తారు. మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు? ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి, రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు, బాధతో చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహి అని? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 2020లో స్టార్ట్ చేశారు. 800 అడుగుల లోపలనే రావాలి, ఖచ్చితంగా అక్కడైతేనే వస్తుంది. వాళ్ళు 800 అడుగుల లోపలనే పవర్ పాయింట్ స్టార్ట్ చేసేసుకొని నీళ్లు తరలిస్తూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ అవసరం కావాలని చెప్పేసి అంత మంచి ప్రాజెక్టును తీసుకొని రావడం జరిగింది. మీరు మీ వ్యక్తులు, మీ తెలుగుదేశంకు సంబంధించిన వ్యక్తులతో, తెలంగాణ వాసులతో మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేపిస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, రాయలసీమ వాసులకందరికీ ఆయన దగ్గరవుతాడు అని ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగినా నాకైతే ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావద్దని ఒక దురుద్దేశంతో మీరు ఈ పని చేసింది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా? ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వాదించాల్సింది పోయి మీరు సైలెంట్ అయి కూర్చుంటారా? ఇదే మీరు చేసే న్యాయం. రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రాంత వాసిగా మేము చెప్తున్నాము, రాబోయేది మా జగనన్న గవర్నమెంటే. మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తిరుతాము. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏమంటే, మీరు క్లియర్గా రాష్ట్రం కాదు దేశమంతా చూసింది మీ స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మీరు దీనికి వివరణ ఇచ్చి దాన్ని సర్దుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు వాదించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పనులు జరిగే రకంగా చేస్తే మీకు రాయలసీమ వాళ్ళు మంచిగా పేరు వస్తుంది.